హలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. మూవీ పొద్దున గాడ్జిల్లా హోటల్ నుండి 8:30కి బయలుదేరి జెర్సీ వేసుకొని జెర్సీ పాలు తాగి జెర్సీ సినిమా చూడడానికి వచ్చాను. చాలా బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అయినప్పటికీ సెకండ్ హాఫ్ మొత్తం లాగేశారు. లాస్ట్లో కొంచెం ట్విస్ట్ ఒకటి పెట్టారు, అది మనందరికీ అద్భుతంగా అనిపిస్తుంది ట్విస్ట్. ఇప్పుడు నాని యాక్టింగ్ విషయానికి వస్తే చాలా చక్కగా చేశాడు నాని. తమ్ముడు లాంటి వాడు, జడిసేది లేదని ఎంత చక్కగా చేశాడు. నా ట్రైనింగ్ అయినప్పటికీ చాలా చక్కగా చేశాడు అతను. ఇప్పుడు ఎంఎస్ ధోని అవ్వచ్చు, డేవిడ్ వార్నర్ అవ్వచ్చు, అందరు నా శిష్యులే. అందరు వచ్చి నా ముందు మోకరు వెళ్ళారు. మోకరు వెళ్తే బ్లెస్డ్ దమ్. అప్పుడు వచ్చింది ఇదంతాను. దాని తర్వాత వాళ్ళు పెద్ద ప్లేయర్స్ అయ్యారు. మొన్న వరల్డ్ కప్ స్క్వాడ్ గురించి కూడా నన్ను అడిగారు ఎవరిని తీసుకోమంటారు. నెంబర్ 4లో నానిని తీసుకోమన్నాను. అంత చక్కగా ఆడాడు. లక్నోతో ఆడాడు నాకౌట్, ముంబైతో ఆడాడు నాకౌట్. మూవీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. హెలికాప్టర్లు వచ్చాయి, 4 హెలికాప్టర్ షాట్లు తీసుకున్నారు. సాంగ్స్ కూడా బాగున్నాయి. సాంగ్స్ స్టోరీలో కలిసిపోయి వచ్చేస్తాయి. సేమ్ నా బయోపిక్ లాగా ఉంటాయి, ఇలాగే ఉంటాయి. ఏది ఎవరిది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అనిరుద్ధ్ కదా, అనిరుద్ధ్కి ఏమి నా శిష్యుడే. నా ముందు మోకరు వెళ్ళాడు ఒకప్పుడు. వీళ్ళందరూ నా శిష్యులే. చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా చక్కగా చేసింది. ఫ్యామిలీగా నా బయోపిక్ కూడా అడిగాను, ఆలోచిస్తానని చెప్పింది. సో కొంచెం మేకప్ వేసి మేనేజ్ చేసేద్దాం. నాకు ఏముంది, నన్ను మొన్న గ్రీస్కి వెళ్తే స్టీఫెన్ టాల్స్టాయ్ అనే అతను నన్ను బెస్ట్ అన్నాడు. ఎవరిది? నాని గారు యాక్టింగ్. చెప్పా కదా, అద్భుతంగా చేశారు. న్యాచురల్ స్టార్ అయిన నాలాగా మాకు యాక్టింగ్ చేయడం రాదు, జీవిస్తాం క్యారెక్టర్లో. నానిగారు యాక్టింగ్ హైలైట్. నానిగారు అబ్బాయిలాగా చేశాడు ఒక అబ్బాయి, అతను కూడా చాలా క్యూట్గా ఉంది. అతను ఉన్నంతసేపు బాగుంది. ఇంకా అందరి పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. సత్యరాజ్ పర్ఫార్మెన్స్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా బాగా చేశారు. సో మీరందరూ కూడా సినిమా చూడాలి, అందరూ చూడాలి తప్పకుండా. నేను సినిమా చూశాను, మీరందరూ సినిమా చూడాలి. సెంటిమెంట్ ఎమోషన్స్ ఉన్నాయి, అప్పుడే మీ అందరికి నచ్చుతుంది, అప్పుడే నాకు రాజ్యాధికారం వస్తుంది. రేటింగ్ అంటారా? రేటింగ్ ఒక 5కి 3.5 ఇవ్వచ్చు. కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అయింది, అయినప్పటికీ నాని హిట్ కొట్టాడనే చెప్పుకోవాలి. బాగుంది సినిమా. వెళ్ళొస్తాను అందరికీ. For more details, please like, share and subscribe.